నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. పశ్చిమాసియాలో నెత్తుటి ధారలు ప్రవహిస్తూనే ఉన్నాయి. అమెరికా ఇరాన్ మధ్య యుద్ధం మొదలై సరిగ్గా నెల రోజులు గడిచింది. ఇరాన్ లో అధికార మార్పిడి చేయాలన్న డొనాల్డ్ ట్రంప్ ఆశయాలు ఇప్పుడు ఒక పీడకలలా మారుతున్నాయా? అత్యంత శక్తివంతమైన దాడులు చేస్తున్నప్పటికీ ఇరాన్ లొంగకపోవటం వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? యుద్ధం 2 నెలల్లోకి ప్రవేశిస్తున్న వేళ మారుతున్న సమీకరణాలేంటో ఇప్పుడు స్పెషల్ స్టోరీలో చూద్దాం. నెల రోజులుగా సాగుతున్న భీకర యుద్ధం, వేల సంఖ్యలో మరణాలు, లెక్కలేనంత ఆస్తి నష్టం అయినా సరే ఇరాన్ లొంగే ప్రసక్తే లేదని భీష్మించుతోంది. గత నెలలో డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ పై యుద్ధం ప్రకటించినప్పుడు కేవలం 2 వారాల్లోనే టెహ్రాన్ మోకరిల్లుతోందని, అక్కడ అధికార మార్పిడి జరిగి ప్రో అమెరికన్ ప్రభుత్వం వస్తుందని వైట్ హౌస్ వ్యూహకర్తలు అంచనా వేశారు. కానీ 30 రోజులు పోరాటం తర్వాత సీన్ పూర్తిగా మారిపోయింది. ఇరాన్ లోని కీలక అణు కేంద్రాలు, చమురు క్షేత్రాలు, సైనిక స్థావరాలపై అమెరికా, ఇజ్రాయెల్ దళాలు నిరంతరం క్షిపణి దాడులు చేస్తున్నప్పటికీ ఇరాన్ తన ప్రతిఘటనను మరింత పెంచింది. అమెరికా ప్రయోగించిన అత్యంత అధునాతన బాంబుల ధాటికి ఇరాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. సామాన్య ప్రజలు అల్లాడిపోతున్నారు. కానీ అక్కడి ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్ మాత్రం ట్రంప్ వ్యూహాలను ధీటుగా తిప్పికొడుతున్నారు. యుద్ధం క్షేత్రస్థాయిలో అమెరికాకు ఒక పీడకలలా మారుతోంది. ఇరాన్ తన వద్ద ఉన్న వేల సంఖ్యలోని బాలిస్టిక్ క్షిపణులు, ఆత్మాహుతి డ్రోన్లతో గల్ఫ్ లోని అమెరికా స్థావరాలను, అబుదాబి వంటి నగరాలను, ఇజ్రాయెల్లోని కీలక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తూనే ఉంది. దీనివల్ల అమెరికాకు ఊహించని స్థాయిలో ప్రాణ, ఆస్తి నష్టం సంభవిస్తోంది. కేవలం సైనిక పరంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా ట్రంప్ ఇప్పుడు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. యుద్ధం వల్ల ప్రపంచ వ్యాప్తంగా చమురు ధరలు ఆకాశాన్ని తాకటం, సరఫరా గొలుసు దెబ్బతినడం, ఆర్థిక సంక్షోభం తలెత్తడంతో ఐరోపా మిత్ర దేశాల నుంచి కూడా విమర్శలు పెరుగుతున్నాయి. ఇరాన్ లోని అండర్ గ్రౌండ్ మిసైల్స్ సిటీలను ధ్వంసం చేయడం అమెరికాకు కత్తి మీద సాములా మారింది. అటు రష్యా, చైనాలు ఇరాన్ కు పరోక్షంగా సాంకేతిక నిఘా సమాచారాన్ని అందిస్తూ ఉండటంతో అమెరికా ఆధిపత్యానికి గట్టి సవాలు ఎదురవుతోంది. ఏప్రిల్ 6 వరకు ఎనర్జీ ప్లాంట్లపై దాడులు ఆపుతామని ట్రంప్ ప్రకటించినప్పటికీ అది కేవలం యుద్ధ తంత్రంలో భాగంగా తీసుకున్న విరామం మాత్రమేనని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ నెల రోజుల యుద్ధం ప్రపంచానికి ఒక విషయాన్ని స్పష్టం చేసింది. ఇరాన్ వంటి దేశాన్ని కేవలం వైమానిక దాడులతో లొంగతీయడం సాధ్యం కాదు. ఇరాన్ సైన్యం గెరిల్లా యుద్ధ పద్ధతులను అనుసరిస్తూ అమెరికా సేనలకు ముచ్చెమటలు పోయిస్తోంది. యుద్ధం ఇప్పుడు 2 నెలల్లోకి ప్రవేశిస్తోంది. ఇది మరింత కాలం కొనసాగితే పశ్చిమాసియా మ్యాప్ పూర్తిగా మారిపోయే ప్రమాదం ఉంది. శాంతి చర్చలు మొదలవుతాయా లేక అణుయుద్ధం వైపు అడుగులు పడతాయా అన్నది ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది.